హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న పప్పుల పేరు ఏంటో చెప్పుకోండి చూద్దాం. గ్రీన్ బఠానీ కాదండి, ఇవి వచ్చేసి పచ్చి కందులు అనమాట. ఈ పచ్చి కందులు ఎంత మంచిదంటే ఆరోగ్యానికి అంత మంచిది. మనం రెగ్యులర్గా కందిపప్పు వాడతాం కదా, దాన్ని పచ్చిగా ఉన్నప్పుడు ఈ ఫామ్లో ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఈ పచ్చి కందుల్లో మనకి హై ఫైబర్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినచ్చు, ఎందుకంటే దీంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది, మళ్ళీ ఫుల్ ఫైబర్ ఉంటుంది కదా, సో తినచ్చు అనమాట. సో ఇంత హెల్దీ అయినటువంటి ఈ పచ్చి కందులతో ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకొని మనం తిందాము, అలాగే మన పిల్లలకి పెడదాము. వాళ్ళు కూడా మంచిగా తినేసి హెల్దీగా ఉంటారు. ఓకే అండి, ఇప్పుడైతే నేను వీటిని నీట్గా కడిగి అవి మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ అయితే రానిద్దాము. ఓకే అండి, విజిల్స్ అయితే వచ్చేసాయి కదా, ఇప్పుడు చల్లారింది. ఇప్పుడు మనము కుక్కర్ విజిల్ తీసి మూత తీసి పప్పు ఉడికిందా లేదో ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. చూడండి, ఉడికిన తర్వాత ఈ విధంగా మన పచ్చి కందులు వచ్చాయన్నమాట. వీటిని పిజన్ పీస్ అని కూడా అంటారండి. ఇదిగోండి, ఒకసారి పప్పు తీసి ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా మంచిగా ఉడికిపోయాయి. పైకల పప్పుగా ఉన్న లోపల మాత్రం మంచిగా ఉడికిపోయింది. ఓకే అండి, ఇదైతే పక్కన పెట్టుకొని మనము పచ్చిమిర్చి ఒక 5-6 కట్ చేసి పెట్టుకుందాము, కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా నీట్గా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టాము. బాండిల్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేగిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేద్దాం. ఇదిగోండి జీలకర్ర. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, మాడకుండా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేద్దాము. ఓకే అండి, పచ్చిమిర్చిని వేసేసాను. ఒకసారి మంచిగా కలుపుదాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేద్దాం. మనం సిమ్లోనే పెట్టుకొని ఉన్నామండి, ఎందుకంటే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మాడకుండా, ఆవాలు జీలకర్ర కూడా వేసాం కదా, మాడకుండా మనం మెల్లగా చిన్నగా సిమ్లో పెట్టుకొని వేపుకుందాము. పచ్చిమిర్చి బాగా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత మనము ఈ ఉడకపెట్టుకున్న పచ్చి కందులను కూడా తీసుకుందాం. ఇదిగోండి, ఉడకపెట్టిన పచ్చి కందులు కూడా వేసేసాను. వాటర్ తీసేసి వేసాను. యాక్చువల్లీ ఆ వాటర్ని మీరు రసంలో కానీ పప్పు చారులో కానీ వేసుకోవచ్చు. ఇక్కడ మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ వాటర్ తీసేయడం జరిగింది. ఓకే అండి, సాల్ట్ అయితే వేసేసాను 1.5 స్పూను. మీకు రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడైతే బాగా కలుపుదాము. ఆ ఉప్పు అనేది బాగా పట్టేటట్టు. దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇది ఏం అవసరం లేదండి, మనం లైట్గానే తినాలి ఇది. ఓకే అండి, ఇప్పుడైతే కొత్తిమీర ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుదాం. ఇది ఎంత సేపు కలపాలి అంటే అండి, కింద వాటర్ అనేది మనకు కనిపిస్తుంది చూడండి, ఇదిగో ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు, ఎందుకంటే పప్పులు వేసేసాం కాబట్టి ఇప్పుడు మాడే ఛాన్స్ కొంచెం తక్కువే ఉంటుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపినట్లయితే మీకు ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. చూడండి, వాటర్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మన
పచ్చి కందుల స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ స్నాక్గా మీ పిల్లలకు కూడా పెట్టినట్లయితే వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని మనం అందించిన వాళ్ళం అవుతాము. అలాగే టేస్ట్ కూడా ఇది చాలా బాగుంటుంది. మీకు ఆనియన్ ఇష్టమైతే ఇందులో ఆనియన్ పీసెస్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఆనియన్ తింటారు అంటే మీరు వేయచ్చు. ఓకే అండి, ఇదిగోండి నేనైతే డిష్ అవుట్ చేస్తున్నాను. ఇలా ఈ పచ్చిమిర్చిని అలా చిన్న బైట్ కొరుక్కొని ఆ పప్పుల్ని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే సూపర్గా ఉంటుంది. ఓకే అండి, ఇదండి ఈరోజు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.